ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. ఆత్మబంధులందరికీ ఈ దేవాలయానికి, అద్భుతమైన సుందరమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. అద్భుతమైన 1000 నామాలు ఉన్నటువంటి స్తోత్ర, లలితా సహస్రనామ స్తోత్ర. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అర్థం కొంచెమైనా చేసుకొని పాడినప్పుడు కొంచెం అక్కడ ఆపి, ఎక్కడ ఏ నామం మనకు చాలా నచ్చుతుందో ఆ నామ పాడినప్పుడు కొంచెం అక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని దాన్ని ఊహించి ఎలాగుందో, ఈ అమ్మవారు ఎలాగున్నారో, నేను ఎలాగున్నాను, ఇలాగే నేను కూడా అవ్వాలి, ఇలాంటి భావనతో మనము పఠనం అందరూ కూడా చేద్దాము. 79 శ్లోక వరకు చూసాము. ఇప్పుడు 80th శ్లోక. చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. చితి. చితి అంటే చిత్. ఇక్కడ చిత్ అంటే మన ప్రజ్ఞ, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, ఇవన్నీ పేరు ఇచ్చేది ఆల్మోస్ట్ ఒకే దీనికి, కానీ కొంచెం వేరే వేరే లెవెల్లో ఉంటుంది. దానికి చెప్తున్నాము. ఇక్కడ ప్రజ్ఞ అని చెప్పొచ్చు, చైతన్య అనొచ్చు, చిత్ అని పేరు. చితి. చితి తత్పద లక్ష్యార్థ. తత్ తత్వమసి. తత్ త్వం అసి, నువ్వు అది. వేదాలో, ఉపనిషత్తులో నేతి 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 కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది. తత్ అంటే అది అని, దాట్. అయితే తత్ పదలక్ష్యార్థ. లక్ష్య ఏంటి? మనకందరికి ఇప్పుడు గోల్ ఏంటి? అది. అది అంటే ఆ పరబ్రహ్మ. అందుకే ఇక్కడ అది. తత్ పద అంటే ఆ పద అంటే పరబ్రహ్మ అనే పద లక్ష్యార్థ. ఎవరికి ఆ లక్ష్యం ఉందో, పరబ్రహ్మ అనే లక్ష్యం ఉందో తనకి ఉంది. మనము కూడా ఇదే లక్ష్యం పెట్టుకోవాలి. మనకు ఎన్నో గోల్స్ ఉంటాయి జీవితంలో. పెద్ద ఇల్లు కట్టుకోవాలి, అందరు అక్కడ ఉండాలి, ఇవి అన్ని కోరికలు ఉంటాయి. కానీ ఉంటారా పిల్లలు? మనతో ఉంటారా? అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నారు కదా, మనతో ఉండట్లేదు. అయితే లక్ష్యం మనము మార్చుకోవచ్చు. ఇప్పుడు మార్చుకోవాలి. పరబ్రహ్మమే నా లక్ష్యమని ఉండాలి. అయితే చితి తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి. మళ్ళీ చిత్. చిత్ ఏకరస రూపిణి. చిత్ అంటే ఇప్పుడే చూసాము, ఆ ఆనందం ఉంటుంది. చిత్ అంటే ఆ ప్రజ్ఞ, ఆత్మ అనే ఆత్మానందం అంటాము. తర్వాత నామములు కూడా అది వస్తుంది. బ్రహ్మానందంగా ఉంటుంది, పరమానందం. అది మనలోనే ఉంటుంది, మన లోపల ఉంది ఈ ఆనందం. ఎలాంటి ఆనందం? మనం ఇప్పుడు ఒక కారు కొనాలి అనుకొని కోరిక ఉండింది, కారు కొన్నాను, అది ఒక ఆనందం ఉంటుంది. ఏ కోరిక తీరితే మనకు ఆనందంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. కానీ ఎంతసేపు ఆనందం మనతో ఉంటుంది? క్షణికం. కొంచెంసేపు మాత్రమే, కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని నెలలు ఉండొచ్చు, అంతే. ఆ తర్వాత
అదే ఇప్పుడు కారు కొన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఆ కారుకి ఏదో దెబ్బ తగిలింది లేదా ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎలాగుంటాము? ఎంత ఆనందం అయిందో అది కొనేటప్పుడు అలాగే అంతే దుఃఖం అవుతుంది. ఈ కారు వల్ల ఇప్పుడు దుఃఖమే. అయితే ఆ సుఖం అనేది, సంతోషం అనేది క్షణికంగా ఉంటుంది. కానీ ఈ సుఖం ఆత్మానంద సుఖం, బ్రహ్మానందం, పరమానందం అది. అదే పరమ సుఖ అంటారు. బ్రహ్మానందం పరమ సుఖదం. పరమ సుఖాన్ని ఇచ్చేది ఇదే బ్రహ్మ అనే ఆనంద. అయితే ఇక్కడ చిత్ ఏకరస, ఏకరస, అది ఒకే ఒక్క రస, ఎసెన్స్ అంటాం. ఆ రసరూపిణి, ఇంకా ఏ రస కూడా ఈ రసానికి మనం పోలించలేము. చిత్ ఏకరస రూపిణి, ఆ రస రూపంలో ఉన్నటువంటిది మన జగన్మాత. స్వాత్మానందలవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి. బ్రహ్మ ఆది, బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతలు అందరినీ కలిపి బ్రహ్మాది అని అన్నారు. బ్రహ్మాది సంతతి ఒక్కొక్క పని ఒక్కొక్కరికి ఇచ్చింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక్కరు ఉంటే ఒక్కరే పని చేయగలుగుతున్నారా? వేరే 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 డిపార్ట్మెంట్, వేరే వేరే మినిస్టర్స్. ఎందుకు? ఒక్కొక్క డిపార్ట్మెంట్ పని ఒక్కొక్క వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అలాగే తను కూడా ఏం చేసింది? సృష్టి, స్థితి, లయ, ఇంకా ఈ జల, అగ్ని వేరే 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 డిపార్ట్మెంట్ చేసి వాళ్ళకందరికీ పని, మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి, డెలిగేషన్ అంటాం ఇంగ్లీష్లో, అలా చెప్పేసింది. వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది ఆ పని చేసినప్పుడు. వాళ్ళకి అది ఎంత ఆనందం! అమ్మో, అమ్మవారు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఇది, నేను, నా కర్తవ్యం ఇది అని మంచి ఆనందంతో చేస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే స్వాత్మానంద, మన లోపల మా ఆత్మ నుండి వచ్చే ఆనందం. స్వాత్మానందలవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి. పెద్ద వంశమే ఉండొచ్చు, ఆనందానికి ఒక వంశమే ఉండొచ్చు, కానీ ఆ ఆనందం కూడా ఈ స్వాత్మానందతో కంపేర్ చేస్తే అది ఏమీ కాదు. ఒక చిన్న డ్రాప్, అది ఒక చిన్న బిందు అంతే. ఏది? బ్రహ్మాది ఆనంద సంతతి అనేది ఒక చిన్న డ్రాప్. దేనికి కంపేర్ చేస్తే? ఈ స్వాత్మానందతో కంపేర్ చేస్తే అలాంటి ఆనందం కూడా ఏమీ కాదు. ఈ స్వాత్మానంద అనేది మన లోపల ఉన్నటువంటిది. నేను ఈ దేహం కాదు, నేను లోపల ఉన్నటువంటి ఆత్మ. నేను అంటే లోపల మాత్రమేనా? బయట లేదా? అయితే బయట కూడా ఉంది, సర్వవ్యాపిగా కదా. మన ఎప్పుడు ఎలాగ ఒక ఆకాశతత్వం ఉందో, లైట్ వేస్తే అన్ని చోట పడుతుందా లైట్? ఆ ప్రకాశం అనేది అన్ని చోట ఉంటుంది. అలాగే ఈ ఆత్మ అనేది కూడా అన్ని చోట ఉంది. అది మనకు తెలిసినప్పుడు, అది మన అనుభవానికి వచ్చినప్పుడు వచ్చే ఆనందం స్వాత్మానంద. మనం ఇప్పుడు నేను అంటే దేహమని తెలుసు, థియరీ బుక్లో చాలా చదివాము. ఇప్పుడు వేద తెలుసు, ఉపనిషత్తు తెలుసు, భగవద్గీత తెలుసు, సహస్రనామాలు తెలుసు. అవి అన్నీ చదివి 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 నేను అంటే ఈ దేహం కాదు అని కొంచెం థియరీ తెలుసు. కానీ అనుభవానికి వస్తుందా? చెయ్యి నొప్పి అయితే నా చెయ్యి నొప్పి, నాకు నొప్పిగా ఉంది, నా తలనొప్పి ఉంది, అమ్మో నాకు జ్వరము అంటాము. ఎవరికి జ్వరం అక్కడ? దేహానికి జ్వరం, ఆత్మానికి కాదు. నేను అంటే అక్కడ ఆత్మ కదా. అది తెలిసి ఉంటే నాకు జ్వరం అని చెప్పము కదా. ఇప్పుడు ఒక కొబ్బరికాయ ఇప్పుడే కోసాను అనుకోండి, అది ఏంటి జ్యోతి అని అడిగితే కనపడటలేదా, ఇది కొబ్బరికాయ అంటాను. తర్వాత తోలు తీస్తాను. ఇదేంటి అని అడిగితే ఏమంటాను? కొబ్బరికాయ. మరి అది అది దాని స్కిన్ మాత్రమే, తోలు తీసాను కదా, అది కొబ్బరికాయ కాదు, ఇది కొబ్బరికాయ. ఆ తర్వాత అందులో నార ఉంటుంది, పీచుంటుంది, దాని అంతా తీసేస్తాను. ఏది ఇప్పుడు కొబ్బరికాయ? అదా కొబ్బరికాయ? అది కొబ్బరికాయ కాదు, ఇది కొబ్బరికాయ. తీసిన తర్వాత అది కొబ్బరికాయ. తర్వాత అది కొబ్బరి చిప్ప, అది కొబ్బరికాయ కాదు, చిప్ప అది.
మరి కొబ్బరికాయ ఏది? ఇంకా లోపల ఉంది. ఇలాగే కదా మనము కూడా ఈ దేహ నేను అంటే చెయ్యి, ఇది తీసేస్తే నేను అంటే ఏది? అది చెయ్యి, అది నేను కాదు. తల తీసేస్తే అది తల, అది నేను కాదు కదా. కాళ్ళు, అది కాళ్ళు, అది నేను కాదు. మరి నేను అంటే ఎవరు? ఏది నేను? పొట్ట. పేర్లు లేవా? అది నేనా? అది నేను కాదు. నేను అంటే ఆ ఆత్మ. ఇది మన అనుభవానికి వచ్చినప్పుడు, అందుకే దీన్ని మననం చింతన చేస్తూ ఉండాలి. ఎవరికి జ్వరం, ఎవరికి నొప్పి తగిలింది, భగవాన్ రమణ మహర్షి అలాగే చెప్పేవారు కదా, నువ్వు ఎవరు అంతే తెలుసుకో చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు అన్నారు. అది స్వాత్మానంద. స్వాత్మానందలవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి అన్నారు. తరువాత పరాప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మానసహంసిక. ఇది పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేది 4 స్థితిలు. దేనికి? మన మాట్లాడే ఒక శబ్ద నాద సౌండ్ రావాలి అంటే ఇవి 4 స్థితులను దాటి వస్తేనే మన సౌండ్ వస్తుంది. మనం ఎలాగెలాగో మాట్లాడతాము, ఎలాగెలాగో వాగుతాము, ఎవరెవరినో తిట్టుతాము, కానీ ఎంత కార్యక్రమం నడుస్తుంది లోపల. ఒక్క శబ్ద బయటకి రావాలంటే ఎంత పెద్ద ప్రొసీజర్ నడుస్తుంది. చూద్దాము ఏం ప్రొసీజరో చూద్దాము. ఈ ప్రొసీజర్ని చెప్పే ముందు ఒక ఉదాహరణతో చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక గింజ, ఒక సీడ్ ఉంది అనుకోండి. దాన్ని మనము నాటితే అది మొలకలు వస్తాయి కదా, మొలకెత్తుతుంది. చిన్నగా మొలక వచ్చింది. సీడ్ గింజ అనేది ఫస్ట్ స్టేజ్. రెండోది మొలక ఎత్తేది, సెకండ్ స్టేజ్ అయింది. ఇప్పుడు 3వ స్టేజ్లో కొంచెం పెద్దగా అయింది, కొంచెం పెద్ద చెట్టు అయింది. ఒక 2 ఆకులు వచ్చాయి అందులో. చిన్న చెట్టే ఒక 2-3 ఆకులు కనపడుతున్నాయి. అది చూస్తే మనకు ఇది ఎంత పెద్ద చెట్టు అవుతుందో తెలుస్తుందా? ఎలా పూలో పండు రావచ్చు అని మనకు ఏమీ ఆలోచన రాదు, ఎందుకంటే అంత చిన్న చెట్టు అది. ఇది 3వ స్టేజ్. 4వ స్టేజ్ ఏంటంటే పెద్ద చెట్టు అవుతుంది. అందులో పూలు పండు ఏమేమో కాయలు అన్నీ వస్తాయి. ఆకులు ఎన్ని ఆకులు ఉంటాయి, పెద్ద చెట్టు అయింది. ఇదే 4 స్టేజ్ని మనం ఇప్పుడు ఈ శబ్దంతో చూద్దాము. నాద బ్రహ్మ అంటాం. అయితే శబ్ద నాద అనేది మూలాధార చక్రంలో కుండలిని శక్తిలో ఉంటుంది. దీనికి పేరు పరా. పరా అంటే మూలాధార చక్రంలో కుండలిని శక్తిలో ఆ శబ్ద నాద అనేది, నాద బ్రహ్మ అనేది ఉంటుంది. దానికి పేరు పరా. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ నాభి చక్రం, మణిపూర చక్రం. ఈ చక్రంలో ఎలాగొక మొలక ఎత్తుతుందో అలాగే కొంచెం శబ్ద అనేది, శబ్ద ఎవరికి వినపడటం లేదు, కొంచెం ఆలోచన వస్తుంది అందులో. ద్వైత అనేది ఇక్కడ నుండి కొంచెం స్టార్ట్ అవుతుంది. అద్వైత అంటే నువ్వు నేను వేరే వేరే కాదు, ఎవరు రెండు అనేది లేదు అనేది అద్వైత. ద్వైత అంటే 2 ఉన్నాయి. మీరు ఉన్నారు, నేనున్నాను, మీరు వేరు, నేను వేరు అంటే ద్వైతమైంది. ఇక్కడ 2 ఉన్నాయి. మనము మాట్లాడుతున్నాము అంటే అక్కడ ద్వైత భావం వచ్చింది, లేకపోతే మాటలు అవసరం లేదు. అద్వైత అంటే మాటలు అవసరమే లేదు, ఎవరు లేరు, ఒక్కటే ఉంది అంటే ఎవరితో మాట్లాడతాము? మాటలు అవసరం లేదు. కానీ ద్వైత ఉంది కాబట్టి మాటలు అవసరం మనకు. అయితే ఆ ద్వైత భావం ఇక్కడ మణిపూరక చక్రం నుండి మొదలవుతుంది.
ఇప్పుడు నెక్స్ట్ లెవెల్, మూడవ లెవెల్, రెండవ లెవెల్కి పేరు పశ్యంతి. ఫస్ట్ స్టేజ్ పరా మూలాధార చక్రంలో, సెకండ్ స్టేజ్ మణిపూర చక్ర, నాభి చక్రం, నాభి వెనక ఉంటుంది మణిపూర చక్రంలో. దీనికి పేరు, ఈ స్థితికి పేరు పశ్యంతి. ఇంకా మూడవ స్టేజ్ అనాహత చక్ర, హృదయ చక్రం. దీనికి పేరు మధ్యమ. మధ్యమ అంటే మనము మాట్లాడుకుంటాము లోపల, బయట శబ్దం వినపడటం లేదు, కానీ మన లోపల మాట్లాడుకుంటాము. చాలా మనం కంటిన్యూస్ మాట్లాడుతూ ఉంటాము. నేను వాళ్ళు ఇలాగ చెప్తే ఇలాగంటాను, నేను ఇవాళ ఈ చీర కట్టుకుంటాను. ఊరికే ఆలోచన చేయడం కాదు, మనసులో చెప్పుకుంటాము. నేను ఇట్లా చేస్తాను. ఎవరికి వినపడదు, ఎందుకంటే గట్టిగా శబ్దం రావట్లేదు, కానీ మనస్సులో, హృదయంలో మనము చెప్తూ ఉంటాము. ఇది మధ్యమ. మనము చాలాసారి జపం చేస్తాము. జపం చేసేటప్పుడు గట్టిగా చెప్పొచ్చు, ఇది ఒక్క విధంగా చేసే జపము. ఇంకొకటి గట్టిగా చెప్పట్లేదు, మనసులో చెప్పుకుంటాం కదా, అది కూడా మధ్యమా స్థితి. ఇంకా నాలుగవ స్థితి వైఖరి అని దానికి పేరు. అది కంఠ ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ చక్ర పేరు విశుద్ధి చక్ర. ఇక్కడ నుండి ఏమవుతుంది, మాటలు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థితి వైఖరి స్థితి అని. ఇవి అన్ని యూజ్ చేసుకుంటున్నాము, పళ్ళు, నాలిక అన్ని యూజ్ చేసి మాట్లాడుతున్నాం. అంటే అక్కడ పెద్ద చెట్టు అయినట్టు ఇక్కడ మాటలు బయటికి పడుతున్నాయి, అందరికీ వినపడుతుంది. ఎవరెవరు ఉన్నారో అందరికీ కూడా అది వినపడుతుంది. ఇది వైఖరి స్థితి. చూడండి, మనము మాట్లాడాలంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి, ఇవి 4 స్టేజ్ దాటిన తర్వాతనే వేరే వాళ్ళకి వినపడుతుంది. మధ్యమా స్థితిలో మనకు వినపడుతుంది. మనమే మాట్లాడుతున్నాము, లోపల మాట్లాడుతున్నాము, మనకు వినపడుతుంది, వేరే వాళ్ళకి వినపడదు. ఈ వైఖరి స్థితి వచ్చినప్పుడు స్వరం బయటకు వస్తుంది, అందరికీ వినపడుతుంది. ఈ స్థితికి పేరు వైఖరి. ఇంకా ఒక పద్ధతి ప్రకారం చెప్పాలి అంటే, మూలాధార చక్రంలో పరా అన్నాము, పరాస్థితి. అక్కడ దానికి ఒక పీఠం అని పేరు పెట్టారు. ఈ పీఠానికి పేరు కామగిరి పీఠ. మూలాధార చక్ర పరా అని స్థితి, ఆ పీఠానికి పేరు కామగిరి పీఠ. ఆ తరువాత పశ్యంతి స్థితి మణిపూరక చక్ర, నాభి చక్ర, దానికి పేరు పూర్ణగిరి. ఆ తరువాత హృదయ చక్ర, అనాహత చక్ర, మధ్యమాని స్థితి పేరు. ఈ పీఠానికి పేరు జాలంధర పీఠ. ఆ తరువాతది విశుద్ధ చక్ర లేదా కంఠ ప్రదేశంలో ఉన్నటువంటి చక్ర, వైఖరి అని స్థితి. దీనికి పేరు ఓడ్యాన పీఠ. తర్వాత అది కూడా వస్తుంది, జాలంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయ. అందుకే ఇప్పుడే చెప్తున్నాను. కామగిరి పీఠ మూలాధార చక్ర, పూర్ణగిరి పీఠ మణిపూర చక్ర, జాలంధర పీఠ హృదయ చక్ర లేదా అనాహత చక్ర, లాస్ట్ది వచ్చేది ఓడ్యాన పీఠ కంఠ ప్రదేశంలో ఉన్నటువంటి విశుద్ధి చక్ర. మన నాద బ్రహ్మ, దీనికి పేరు నాద బ్రహ్మ. అయితే ఎలా వాడాలి మనము, ఎలాంటి శబ్ద ప్రయోగం చేయాలి మనము, నాద బ్రహ్ముడు అది ఎలా ప్రయోగం చేస్తున్నాము, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఇది మనము చింతన చెయ్యాలి. ఇంత పని లోపల నడుస్తుందా, అమ్మో తెలియనే తెలీదు. ఎందుకంటే ఎవరిని తిట్టాలో ఎలా మనసు వస్తుందో అలాగే తిట్టుతున్నాము. కానీ ఇంత పని, ఈ 4 స్టేజెస్ ఉంటాయి. రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి ఆఫ్ తిరువన్నామలై గమనిస్తే మాటలు చాలా తక్కువ. అలాంటి వాళ్ళు ఏమంటారంటే మాటలు అవసరమే లేదు, మాట్లాడే అవసరమే లేదు. ఎందుకంటే ఆ లెవెల్లో వచ్చిన వాళ్ళకి మాట్లాడే అవసరం లేదు, ఆ ద్వైత భావ లేదు.
ఈ వేదాలు ఉపనిషత్తులు ఎలా వచ్చాయి? మన సనాతన ధర్మం ఎలా వచ్చింది? ఋషి మునిలో జప ధ్యానంలో ఉండినప్పుడు, సమాధి స్టేట్లో ఉండినప్పుడు వాళ్ళకి భగవంతుడు వచ్చి చెప్పిన మాటలవి. అది రహస్యంగా వచ్చి రివీల్ చేసినవి. ఏదో వచ్చి గట్టిగా వేద చెప్పలేదు, ఉపనిషత్తు చెప్పలేదు. మనకిప్పుడు కావాలి అలాగే. ఎందుకంటే మనకు అద్వైత భావం లేదు. ద్వైత, నువ్వు వేరు నేను వేరు, ఇలాంటి భావన ఉంది కాబట్టి మనకు మాట్లాడాల్సి వస్తుంది. ఇద్దరు ప్రేమిలో ఉంటే, ఇది పెళ్ళి ఆయ ముందు, పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళి ఆయ ముందు చూడండి, గమనించండి, మెల్లగా మాట్లాడతారు. లేదా ఊరికే చేయి పట్టుకొని కూర్చుంటారు, మాటలే అవసరం లేదు. ఎందుకు? ఆ హృదయ స్పందిస్తుంది, అక్కడ స్పందన అవుతుంది, మాటలు అవసరం లేదు. పెళ్ళి అయిన తర్వాత మాటలు, తిట్టలు, డైవర్స్ దాకా కూడా వెళ్తుంది. అంటే ఈ మాటలు అనేది లాస్ట్ స్టేజ్, నీచ స్టేజ్. ఇది ఫస్ట్ స్టేజ్ పరా స్టేజ్. చాలా శ్రేష్టమైన స్టేజ్ అంటే పరా స్టేజ్. ఆ గింజ ఆ రూపంలో ఉండినప్పుడే అలాంటి స్థితులు ఎవరున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు షిరిడి సాయిబాబా ప్రపంచం మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఎట్లా తెలుసు? ఇంకా రాలేదు కదా, అవలేదు, ఆ ఘటన జరగలేదు. కానీ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇట్లా నడుస్తుంది, ఎల్లుండి నువ్వు వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళొద్దు, నువ్వు ఇంకొక ట్రైన్లో వెళ్ళు, ఎందుకు చెప్పరు? ఆ తర్వాత తెలుస్తుంది, ఓహో ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయింది, నేను ఆ ట్రైన్లో వెళ్ళి ఉంటే నాకు ఏదో అయ్యేది, అందుకే బాబా వద్దన్నారు. ఎన్నో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చాలాసారి మనకు అవుతుంది అట్లా. ఎవరో వచ్చి ఏదో చెప్తారు, వద్దండి ఇలా చేయొద్దండి అంటే, అవునా సరే ఏదో మనకు వినాలి అనిపిస్తుంది. ఆ తర్వాత తెలుస్తుంది, ఓహో ఎందుకు ఇట్లా చెప్పారు, ఎవరు చెప్పారు? దైవం మానుష రూపేణ, ఆ దేవత వచ్చి ఈ మనుష్య రూపంలో వచ్చి నాకు ఇలాగ జాగ్రత్త అని చెప్పింది కదా. ఇవన్నీ పరా స్టేజ్లో. పరా పశ్యంతి, ఇవి రెండు కూడా మనకు వినపడదు. మధ్యమ స్టేజ్లో మనకు వినపడుతుంది, వేరే వాళ్ళకు వినపడదు. నామస్మరణ ఎలా చెప్పాలి అంటున్నారు? మొదటిగా స్టార్ట్ చేసినప్పుడు గట్టిగా చెప్పండి. ఆ నామాన్ని విని 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 దాని మీద ఫోకస్ చేసి, ఆ తర్వాత శబ్ద రాకూడదు, లోపల నడవాలి. లోపల ఎలా చెప్తాము? నాలిక అంతా పైన కింద అవుతుంది, మనసులో అంటే బయటకి రావట్లేదు, కానీ లోపల నడుస్తుంది. చెప్తున్నాము, లలితా సహస్రనామ కూడా లోపలని చెప్తున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమంటారు? శబ్దం కూడా రాకూడదు, బయట కాదు లోపల కూడా శబ్దం వినపడకూడదు. ఆ తర్వాత ఇంకా ఏమీ లేదు, ఆ నాలిక కూడా అటు ఇటు అవ్వకూడదు, ఊరికే కూర్చొని ఆలోచించాలి, నామస్మరణ చెయ్యాలి. శబ్దం లోపల కూడా రాకూడదు, బయట కూడా రాకూడదు కదా. ఇది పరా స్టేజ్. లాస్ట్ స్టేజ్ అనేది వైఖరి. ఆ తర్వాతది స్టేజ్ మధ్యమ, ఆ తర్వాత స్టేజ్ పశ్యంతి. ఫస్ట్ స్టేజ్ పరా. అందుకే చాలా పరా అంటే శ్రేష్టమైనది. పరా ప్రత్యక్షితి రూప. ప్రత్యక్ అంటే లోపల వెళ్ళడం, మనం ఇన్వర్డ్ జర్నీ అంటాము, అంతరంగంలో వెళ్ళడం. మనం ఎప్పుడు కూడా మన మనసు బయటనే ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటుంది తర్వాత ఒక నామ. అంతర్ముఖంగా ఉంటే తను మనకు కనపడుతుందంట. బహిర్ముఖ సుదుర్లభ, దొరకదు. బయట 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 చూస్తే దొరకదు. లోపల వెళ్ళాలి. ఏంటి లోపల వెళ్ళాలి అంటే మన విశ్లేషణ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకొని ఏమో నడుస్తుంది నా అంతరంగంలో, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అయితే ప్రత్యక్షితి రూప, లోపల ఉన్నటువంటి ఈ చిత్ రూపంలో తనే ఉంది. పశ్యంతి రెండవ స్టేజ్ చూశాము. పరదేవత, ఎలాంటి దేవత తను? పరా లేదా పరా దేవత, శ్రేష్టమైన దేవత. ఈ ప్రకృతిలో కూడా అపర ప్రకృతి, పరా ప్రకృతి. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ అపరేయమితస్త్వన్యాం
ప్రకృతిం విద్ధి మే పరాం. అపర ప్రకృతి పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకార, ఇవి 3 కలిపి 8. ఇవి అపర ప్రకృతి, అది నేనే. పరప్రకృతి, అది కూడా నేనే, అదే పరదేవత, అది కూడా నేనే. మధ్యమ, మధ్యమ అంటే అనాహత చక్రంలో ఉన్నటువంటి స్థితి. వైఖరి అంటే విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి స్థితి, అది కూడా నేనే. ఆ రూపంలో ఉన్నటువంటి నాద బ్రహ్మ, అది కూడా నేనే. భక్త మానస హంసిక, భక్తుల మనస్సులో హంస రూపంలో తను ఉంటుంది. హంస అంటే ఏంటో మనము చూశాము. ఏమి మంచి గుణాలు ఉన్నాయి హంసలో. ఒకటి, మంచి వైట్ కలర్ అంటే పరిశుద్ధత, మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా మరాలి మందగమన, స్లోగా నడుస్తుంది, నెమ్మదిగా నడుస్తుంది అని. అంటే ఫాస్ట్ నడవకూడదనా? ఇక్కడ నడక అంటే మనం ఎలా స్టెప్ వేయాలి, ఆలోచించి నేను ఏమి చేస్తున్నాను, ఆలోచించి ధర్మ మార్గంలో ఉన్నానా లేదా, అధర్మ మార్గంలో వెళ్తున్నానా, ఇది గమనించుకోవాలి. మనము ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేయాలి. అంటే నిర్ధారం కూడా తీసుకున్నప్పుడు ధర్మ మార్గంలో ఉన్నానా లేదా. మనకు తెలీదు అంటే వేరే వాళ్ళు ఎవరికి తెలుసో వాళ్ళతో కనుక్కోవాలి. ఏది నేను ఎలా చేస్తే సరి, ధర్మం ఏమంటుంది, ఇది తెలుసుకోవాలి. ఇది హంసిక. ఇంకొకటి హంస ఎలాగంటే, ఇంకొక మంచి గుణ అంటే పాలు నీళ్లు కలిపి ఇస్తే ఆ మిక్స్చర్లో పాలు సపరేట్, నీళ్లు సపరేట్గా చేస్తుందంట. అంటే ఈ ప్రపంచంలో మంచిది చెడ్డది అన్నీ ఉంటాయి. ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు అని చెప్పలేము. కానీ అందులో నాకు ఏది మంచిది, ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళాలి అంటే నాకేది కావాలి. ఇప్పుడు చూడండి, ఇంటర్నెట్, మన యూట్యూబ్, ఎన్ని రకరకాల వీడియోస్ వస్తున్నాయి. మనము దాన్ని చూస్తూ ఉంటే 2-3 గంటలు కూడా చూస్తే, అమ్మో 2 గంటలు అయిందా అని తర్వాత అనిపిస్తుంది, అయ్యో టైం వేస్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇదే మనది ప్రాబ్లం. ఏది నేను చూడాలి, నాకు ఏది అవసరం, ఇంకా ఎన్ని రోజులు నేను ఉంటానో తెలీదు, ఎప్పుడు నాకు బులావ్ అక్కడి నుండి వస్తుందో తెలీదు. దాని లోపల కొంచెమైనా నేను ముందుకు వెళ్ళాలి. అయితే దేన్ని చూడాలి, దేన్ని చూసే అవసరం లేదు నాకు, ఇవి తెలుసుకోవాలి. ఇది భక్త మానస హంసిక. కామేశ్వర ప్రాణనాడి, కామేశ్వరుడికి ప్రాణం ఇచ్చేదే తను. ఇది మనం చూశాను. తను లేదు అంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, సౌందర్యలహరి ఫస్ట్ శ్లోకం. నువ్వు లేవు అంటే శివ, బ్రహ్మ, మహేశ్వర ఎవరు కూడా, విష్ణు ఎవరు కూడా పని చేయలేరు, ఊరికే ఉంటారు. పని చేయాలంటే తను అవసరమే. అయితే తను కామేశ్వరుడికి కూడా ప్రాణనాడిగా ఉంటుంది. కృతజ్ఞ, కృతజ్ఞ అంటే కృత అంటే చేసిన పని, చేసిన పని, జ్ఞ అంటే తెలుసు. ఎవరెవరు ఏమేం పని చేశారో అన్నీ తనకి తెలుసు. మనం కూడా కృతజ్ఞత అంటాం చూడండి. వాళ్ళు చేసిన పని, ఆహా నాకు తెలిసింది, అమ్మో ఎంత మంచి పని చేశారు, అందుకే కృతజ్ఞతలు. కృతజ్ఞ, కృత అంటే చేసినవి, జ్ఞ అంటే తెలుసు. తనకి మనం ఏమేం ఈ జన్మంలో కాదు, ఎన్ని జన్మం ఎత్తామో తెలీదు, అన్ని రికార్డు ఉంది, లిస్ట్ మొత్తం ఉంది, ఏ కన్ఫ్యూషన్ లేదు. నేను చేసిన పని ఇంకొకరికి ఇవ్వదు, నేను చేసిన పని నా లిస్టులోనే ఉంటుంది. కృతజ్ఞ. కామపూజిత, మన్మథుడు పూజించాడు. అయితే కామపూజిత, ఈ కామపూజిత అనేది కామగిరి పీఠాన్ని చూపిస్తుంది. ఇప్పుడే చూశాము, మూలాధార చక్రంలో ఉన్నటువంటిది కామగిరి పీఠ. ఆ తర్వాత శృంగార రస సంపూర్ణ, ఇది పూర్ణగిరి పీఠ మణిపూర చక్రాన్ని చూపిస్తుంది. శృంగార రస సంపూర్ణ, నవరసాలు ఉన్నాయి. వీర శృంగార రస ఫస్ట్ వస్తుంది అందులో, తర్వాత లిస్ట్ ఉంది. వీరరస, భయానక రస, రౌద్ర రస, కోపం, బీభత్స రస, వేరే వేరే మన నవరసాలు. అయితే శృంగార అంటే ఇక్కడ ఒకటి సౌందర్యమని, ఇంకొకటి ప్రేమ, ప్రీతి. ఎలాగుంది తను, నఖ శికాంత అంటాము. నఖ అంటే ఊరి, అక్కడి నుండి నెయిల్, నెయిల్ నుండి శిఖ అంటే తల వరకు. ఎంత ఎంత సౌందర్యం ఇది, అది వర్ణించలేము అలాంటి సౌందర్యం. అలాగే ప్రేమం కూడా అలాగే.
కొందరిని చూస్తే మనకు అనిపిస్తుంది ఎంత ప్రేమంగా మాట్లాడుతున్నారు, అందరితో మాట్లాడేటప్పుడు ఆహా ఎంత చూడాలి, మళ్ళీ వినాలి అనిపిస్తుంది. అలాగే తను కూడా శృంగార రస సంపూర్ణ జయ. జయ అంటే జయించేది. దేన్ని జయించేది? ఎవరితో మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేసి నేను జయించాను, అది జయం కాదు. ఇక్కడ మన ఇంద్రియాల్ని, మన మనస్సుని జయించాలి. ఏదో పెద్ద సామ్రాజ్యం వస్తుంది యుద్ధం చేస్తే, అలాగే ఇక్కడ మన హృదయ సామ్రాజ్యం. లోపల ఏముందో, ఈ సామ్రాజ్యంలో ఏముంది, నా ఇంద్రియాలు నా వశంలో ఉన్నాయా లేదో, నా మనస్సు నా వశంలో లేదో ఉంటే అది జయం. జాలంధర స్థిత, ఇప్పుడే చెప్పాను. జాలంధర అంటే ఇక్కడ అనాహత చక్రానికి పేరు జాలంధర పీఠ అని. ఇంకొకటి పంజాబ్లో జలంధర అని ఒక ఊరుంది. అందులో ఉన్నటువంటి అమ్మవారు 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ఒక్కటి జలంధర స్తనం పడిందంట, సతీ స్తనం అక్కడ పడిందంట. అయితే అది ఒక శక్తిపీఠ. అక్కడ త్రిపురమాలిని పేరుతో అమ్మవారిని పూజిస్తారు. అన్ని రకాల లక్ష్మి, దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడా ఉన్నారంట అక్కడ. ఇది జలంధర. ఓడ్యాన పీఠ నిలయ. ఓడ్యాన అంటే ఇప్పుడు చెప్పినట్టు విశుద్ధి చక్ర కంఠ ప్రదేశంలో ఉన్నటువంటి పీఠానికి పేరు ఓడ్యాన పీఠ. తను అక్కడ ఉంది. ఓడ్యాన పీఠ నిలయ. బిందు మండల వాసిని. ఈ శ్రీచక్రంలో బిందు రూపంలో తను ఉంటుంది. అలాగే మన సహస్రార చక్రంలో ఒక చిన్న రంధ్రం ఉంటుందంట, బ్రహ్మరంధ్ర అని పేరు దానికి. మనం అంటాము ఈ ఆత్మ అనేది ఇక్కడి నుండి ఎంటర్ అవుతుందంట దేహానికి. అలాగే ఈ బ్రహ్మాండం నుండి మనకు ఆ శక్తి రావాలి అంటే ఇక్కడి నుండి వస్తుంది, తల పైన ఇక్కడి నుండి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి రంధ్రానికి పేరు బ్రహ్మరంధ్ర. ఆ రంధ్రానికి బిందు అని పేరుంది. అయితే బిందు మండల వాసిని మన సహస్రార చక్రంలో కూడా తను ఉంది. రహోయాగ క్రమారాధ్య. రహస్యంగా యాగం చేసి ఆరాధన చేస్తారు. చాలామంది వెరైటీ హోమాలు హవనాలు చేస్తారు, చండీ యాగం చేస్తారు. కానీ ఇక్కడ రహస్యంగా చేయాలంటే జప చేయాలి, నామజప. వాల్మీకి ఎలా చేశాడు, ఎలాంటి యాగం చేశాడు? పెద్ద యజ్ఞ చేశాడా, హవన చేశాడా వాల్మీకి? ఇది కథ తెలుసు మనకు. రత్నాకర అనే దుర్మార్గుడు అక్కడ నారదుడు వచ్చి అడిగితే, ఎవరి కోసం ఇలా చేస్తున్నావు? నా ఫ్యామిలీ కోసం, కుటుంబాని కోసం. అంటే నీ పాపకర్మంలో వాళ్ళు షేర్ చేసుకుంటారా కనుకో అంటే అప్పుడు తెలిసింది, ఓహో ఇది ఇలాగా అని. ఆ తర్వాత రామ కూడా చెప్పలేకపోయాడు. మరా 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 అని చెప్పి ఏ స్టేజ్కి అందాడు. అయితే నామజప అనేది రహస్యంగా మనము చేసే ఒక మహాయాగం ఇది. ఏ నామమైనా పర్లేదు, ఏ నామ నచ్చుతుందో ఆ నామంతో మనం చేసే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు. జపయజ్ఞం దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే రహోయాగ క్రమారాధ్య, రహస్తర్పణ తర్పిత. ఇలాగే తర్పణం ఇవ్వడం. ఈ జపయజ్ఞంతో తనకి మనము తర్పణం ఇవ్వాలి. ఇస్తే అది తనకి చాలా నచ్చుతుంది. రహస్తర్పణ తర్పిత. సద్యప్రసాదిని. సద్య అంటే ఇప్పుడే ప్రసాదం ఇస్తుంది. మనం ఏమి అడుగుతున్నామో అందులో మనకు ఏది మంచిదో, వరదా అన్నాము, శ్రేష్టం ఏదో అది మనకు ఇప్పుడికిప్పుడే. సద్య ప్రసాదిని. విశ్వసాక్షిని. ఈ మొత్తం విశ్వానికి సాక్షి రూపంగా ఉన్నటువంటిది తనే. సాక్షి వర్జిత. తనకెవరు సాక్షి? తనకి సాక్షి ఎవరు లేరు, ఎవరు అవసరమే లేదు. ఎందుకంటే తను సాక్షి వర్జిత. షడంగ దేవతాయుక్త. షట్ అంగ మన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ప్లస్ ఒక మనస్సు కలిపి 6 అంగాలు, షట్ అంగాలు. అది దేవతాయుక్త. ప్రతి ఒక్క అంగానికి ఒక దేవతలు ఉంటారు. అందరూ దేవతలు తనే, వాళ్లతో తను ఉంటుంది. దేవతాయుక్త. అలాగే షట్ చక్రానికి కూడా అలాగే అంటారు. అది తర్వాత చూడబోతున్నాము మనము. ఒక్క చక్రానికి కూడా ఒక్కొక్క యోగిని దేవతలు ఉంటారు. షాడ్గుణ్య పరిపూరిత. షట్ గుణాలు ఉన్నాయి. మనము భగవతి, భగవంత, భగ అంటే ఈ 6 గుణాలు.
అంటే ధర్మ, జ్ఞాన, వైరాగ్య, సంపత్తు, యశస్సు, కీర్తి, ఇవి 6 గుణాలు. షాడ్గుణ్య పరిపూరిత, ఈ అన్ని గుణాలతో పరిపూర్ణంగా తను ఉంది. నిత్య క్లిన్న. క్లిన్న అంటే కొంచెం తడిగా ఉండటం, తేవాంశం అంటారు. తడిగా ఉండటం అంటే ఎట్లా? కరుణారసతో. తడిగా ఉండటం అంటే ఏదో వర్ష వస్తుంది అక్కడ వెళ్ళి తడిచిపోయింది అని కాదు. కరుణారసంతో తడిగా ఉంది అంటే మన మీద ఎప్పుడు కూడా కరుణతో తను చూస్తుంది. నిరుపమ. ఉపమ అంటే ఒక ఉదాహరణతో తన్ని పోలించటం. పోలిక దేనితో పోలించగలుగుతాము? తను అనంత. ఏది అనంతమో దాన్ని దేనితో మనం కంపేర్ చేయగలుగుతాము? చేయలేము. అందుకే నిరుపమ. నిర్వాణ సుఖదాయిని. నిర్వాణ అంటే మోక్ష. మోక్ష అనే సుఖ మనకు తను ఇస్తుంది. నిత్యా షోడశికా రూప. షోడశి దేవతలను ఉన్నారు. ఈ 15 నిత్య దేవతలు ప్లస్ మన లలితామాత కలిపి షోడశిక 16 దేవతలు. నిత్యా షోడశికా రూప. అలాగే షోడశ ఉపచార తీసుకునేది తను. మనము షోడశ ఉపచార చేస్తాం. ఆ ఉపచారాన్ని స్వీకారం చేసే దేవత కూడా తనే. శ్రీకంఠార్ధ శరీరిణి. శ్రీకంఠ, నీలకంఠ, విషకంఠ. కంఠ అంటే ఇక్కడ మనకు తెలుసు. ఎందుకు నీలకంఠ? ఈ కథ మనకు తెలుసు. సముద్ర మథనం అయ్యేటప్పుడు అక్కడ హాలాహల వస్తుంది. దాన్ని శివుడు తీసుకొని స్వీకారం చేసి ఇక్కడ ఉంచేస్తాడు. దాన్ని లోపల తీసుకువెళ్ళట్లేదు, బయట కూడా పెట్టట్లేదు. కంఠ ప్రదేశంలో దాన్ని ఉంచేశాడు. అందుకే నీలకంఠ, విషకంఠ. అందుకే శ్రీకంఠ. శ్రీ అంటే కూడా సంస్కృతంలో ఒక్క అర్థం విషం. తను శ్రీకంఠ అర్ధ శరీరిణి. అర్ధనారీశ్వర తత్వ ఇక్కడ. అర్ధ శరీరం తనే. శ్రీకంఠార్ధ శరీరిణి. ప్రభావతి. ప్రభ. కిరణాలు ఎలా ప్రభ ఉంది, అవి అన్నీ ప్రభాన్ని తను పెట్టుకుంది. ప్రభారూప. ఇంకొక ప్రభ అంటే పేరు అష్టసిద్ధులకు కలిపి పేరు ప్రభ. అందరు అష్టసిద్ధులు అంటాము. ఎవరిది? తనే ఈ రూపంలో వచ్చింది. ప్రభారూప. ప్రసిద్ధ. ప్రసిద్ధి పొందింది. ప్రసిద్ధ, ఫేమస్, మనకు తెలిసింది. పరమేశ్వరి. పరమ ఈశ్వరి. శ్రేష్టమైన కంట్రోలర్ పరమేశ్వరి. మూల ప్రకృతి. ఇప్పుడే చూసాము అపర ప్రకృతి, పరా ప్రకృతి. ఇక్కడ మూల ప్రకృతి అంటే ఈ పంచభూతాలు. పరా ప్రకృతి నుండి తరువాత అపర ప్రకృతి. అపర ప్రకృతిలో మనమందరూ వచ్చాము. ఫస్ట్ పంచభూతాలు, ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీ. ఇవి పంచభూతాలు. ఫస్ట్ ఇవి సృష్టి అయింది. ఆ తర్వాత వేరే వేరే అన్ని సృష్టి అయిందట. అయితే మూల ప్రకృతి ఎవరు? అది తనే. అవ్యక్త. కనపడటం లేదు, వ్యక్తమయ్యేది కాదు. అవ్యక్త తనే. వ్యక్త స్వరూపిణి. వ్యక్తమయ్యేది కూడా తనే, అవ్యక్తగా ఉండేటువంటిగా తనే. వ్యక్తమయ్యేది. ఇప్పుడు మనమందము కనపడుతున్నాము వేరే వాళ్ళకి, అయితే మనము వ్యక్త. అవ్యక్త గింజ రూపంలో లోపల ఏముందో మనకు తెలుస్తుందా? గింజ కనపడుతుంది. గింజ లోపల ఏముందో కనపడుతుందా? కొన్ని రోజుల తరువాత ఆ గింజ ఎంత పెద్ద చెట్ట అవుతుంది. ఎక్కడి నుండి వచ్చింది? ఇది అవ్యక్త రూపంలో ఉండింది. అయితే వ్యక్త అవ్యక్త ఇవి రెండు కూడా తనే. వ్యక్త స్వరూపిణి. వ్యాపిని. అన్ని చోట వ్యాపకంగా తను ఉంది. వివిధాకార. ఇప్పుడు మనన్నే చూడండి. ఏదో ఒక 10-20 మంది ఉంటే ఒక్కరొకరు ఒక్కొక్క షేప్లో ఉన్నారు. వివిధ ఆకార, వెరైటీ. ఎన్ని రకరకాల జనాలు ఉంటారు. అయితే తను ప్రాణిలో తను ఉంది, చెట్టులో తను ఉంది, పర్వతంలో తను ఉంది. ఎన్ని ఆకారాలు! వివిధాకార. విద్యా స్వరూపిణి. విద్య అవిద్యా స్వరూపిణి. ఇక్కడ విద్య అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటిది, లేదా బ్రహ్మజ్ఞానం పొందాలి అని ఆసక్తి ఉన్నటువంటిది. ఉత్సాహంతో అధ్యయనం చేసి
శ్రవణ మనన నిధిధ్యాసనాన్ని చేసేవాళ్ళు విద్య. అవిద్య అంటే విద్య లేదు అని కాదు, ఆ బ్రహ్మ పరబ్రహ్మ ఎవరో అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు, నాకు అసలు తెలీదు. కానీ నాకు ఇష్టదేవత ఉన్నారు, రామ కృష్ణ సాయిబాబా లలిత అందరు ఇష్టదేవతలు. నేను పూజ అంతా చేస్తాను, అభిషేకం చేస్తాను, అర్చన చేస్తాను, ఆరతి చేస్తాను, జపం చేస్తాను. ఇవన్నీ చేస్తే ఇది అవిద్య. ఇది తప్పు కాదు, అవిద్య అనేది తప్పు అని కాదు. కానీ విద్య కావాలి అంటే ఆ పరబ్రహ్ముడు దగ్గర వెళ్ళాలి. పరబ్రహ్ముడు అంటే ఇదే, నా ఇష్టదేవత కూడా పరబ్రహ్ముడు. ఏ ఇష్టదేవత ఉంటే కూడా అది అన్నీ కూడా పరబ్రహ్ముడే అని ఈ భావన రావాలి. విద్య అవిద్య రెండు కూడా తనే. విద్యా స్వరూపిణి అంటే అవిద్య అంటే అజ్ఞానం అని కూడా కాదు అక్కడ. కానీ పరబ్రహ్మ ఎవరో అని తెలుసుకునే ఆసక్తి లేకపోవడం. కొందరు లేదండి నేను ఇలాగే పూజ చేస్తాను, ఇంకెవరో వచ్చి చెప్తారు లేదండి ఇది ఇలా కదా అంటే ఇది ఇలాగే, నేను ఇలాగే చేస్తాను. ఇది తప్పు అని కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అంతే. అయితే విద్య అవిద్య స్వరూపిణి అని పేరు దానికి. ఇక్కడ వ్యక్తావ్యక్త స్వరూపిణి అనేది 83rd శ్లోక 83వ శ్లోకతో 10th చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఈ వ్యాపిని ఇక్కడి నుండి 11వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. అన్ని 18 అధ్యాయాలు ఉన్నాయి. అన్ని అధ్యాయాల పేర్లు నేను మన వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను. ఎందుకంటే అది ఒక్కసారి చెప్తే మనకు గుర్తుకి రాదు. ఇప్పుడు భగవద్గీత చాప్టర్స్ అంతా చాలా చోట అక్కడెక్కడ వింటాము, అందుకే గుర్తు రావచ్చు. ఇవి దాదాపు ఎక్కడ వినలేదు, చాలా తక్కువ అని అనొచ్చు. దీనికి పేరు సిద్ధి బుద్ధి భావోద్దీపన యోగ. సిద్ధి బుద్ధి భావోద్దీపన యోగ అని పేరు. వ్యాపిని వివిధాకార ఇక్కడి నుండి 87వ శ్లోక 86వ శ్లోక వరకు 10వ అధ్యాయం, 87వ శ్లోకం నుండి ఇప్పుడు 11వ అధ్యాయం. వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. కౌముది అంటే పౌర్ణమి రోజు కనపడే, పౌర్ణమి రాత్రి కనపడే చంద్రుడు. వేరే ఎగ్జాంపుల్ కూడా వేరే నామంతో మనం చూసాము. ఎంత అందంగా ఉంటాడు, ఫుల్ కంప్లీట్గా పూర్ణంగా ఉంటాడు, చూడటానికి కూడా అందంగా ఉంటాడు. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. ఒక కమల పూ, లోటస్ ఎలాగుంటుంది? ఈ పూర్ణిమ రాత్రి చంద్రుడిని చూసి ఎంత మంచిగా ఉంటుందో అలాగే మహాకామేశ నయన, ఆ కామేశ్వరుడి కళ్ళు ఎలాగవుతుంది? అమ్మవారిని చూసి ఆహా ఎంత ప్రేమంతో ఆనందంగా కనపడుతున్నాడంట ఆ మహాకామేశ్వరుడు అమ్మవారిని చూసి. ఎంత మంచిగా కంపేర్ చేస్తున్నారు చూడండి. ఒక కమల పూ పూర్ణిమ రాత్రి చంద్రుడు చూసి అంటాం ఇక్కడ. చూసి అంటే ఆ ప్రకాశం పడి ఎంత అందంగా కనపడుతుందో అలాగే ఆ కామేశ్వరుడి కళ్ళు అవుతున్నాయి అమ్మవారిని చూసి. అమ్మవారి ఇక్కడ ఆ పూర్ణ చంద్రతో కంపేర్ చేశారు. మహాకామేశ్వరుడి కళ్ళు కమల పూతో కంపేర్ చేశారు. ఎంత అద్భుతంగా నామం చేశారు అంటే, సృష్టి చేశారు, కంపోజ్ చేశారు అంటే నిజంగా అద్భుతమే అది. భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి. భానుమద్భాను, భానుమత్ భాను అంటే మధ్యాహ్నం ప్రకాశించే సూర్యుడు. భాను అంటే సూర్యుడు. ఇది మన సమ్మర్లో చూస్తాం కదా, ఎండాకాలంలో 12 గంటకి 1 గంటలకి బయట వెళ్తే
అమ్మ ఒక 2 నిమిషాలు నడిస్తే చాలు చెమటలు కారుతాయి, అలసిపోతాము. ఎందుకు? అంత ప్రఖరమైన ప్రకాశం అది. అదే భానుమద్భాను. భక్తహార్ద తమోభేద, భక్తుల మనస్సులో ఉన్నటువంటి తమస్. తమస్ అంటే అంధకారం. ఇక్కడ అజ్ఞానం వల్ల ఉన్నటువంటి అంధకారం, చీకటిగా ఉంది. అక్కడ లైట్ లేదు, కరెంటు లేదు అని కాదు. జ్ఞానం లేకుంటే అక్కడ అంధకారం ఉంది, చీకటిగా ఉంది. తమోగుణ అంటే మనకు తెలుసు, ఒకటి తమస్ అంటే చీకటిగా ఉండటము. ఇంకొకటి తమోగుణ నేర్చుకున్నాం మనం, సాత్విక గుణ, రాజసిక గుణ, తమోగుణ. అలాంటి గుణాల్ని మన హృదయాల నుండి తీసి పడేస్తుంది. భక్తహార్ద తమో భేద భాను మద్భాను సంతతి. ఎలా ఒక ప్రకాశించే సూర్యుడు చీకటిని నాశం చేస్తాడో అలాగే అమ్మవారు కూడా మన లోపల ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి ఈ చీకటిని నాశం చేస్తుంది. చాలా చీకటిగా ఉంటే ఒక చిన్న దీపం తీసుకువెళితే అక్కడ కనపడదు మనం. ఏదో ఎక్కడ ఆ దీపం ఉందో అక్కడ మాత్రమే కనపడుతుంది, అక్కడంతా కనపడదు మనకు. దూరం కొంచెం ఆ రూమ్లో ఉన్నటువంటి ఆ మూలకి ఏముందో తెలియట్లేదు. అదే పెద్ద ప్రకాశించే లైట్, చాలా మంచి బ్రైట్గా ఉన్నటువంటి లైట్ అంటే అన్ని చోట ఆ రూములో ఏమేమి ఉందో కనపడుతుంది. అలాగే ఏదో ఒక చిన్న లైట్ అని చెప్పలేదు ఇక్కడ. భానుమత్పాను సంతతి, వంశమే. మొత్తం వంశం ఉంటే ఎలాగవుతుందో అలాగే అలాంటి ఒక ప్రకాశాన్ని మన హృదయంలో తీసుకువచ్చి ఉన్నటువంటి తమో గుణాన్ని నాశం చేస్తుంది. శివదూతి, శివుడిని దూతంగా చేసుకుందంట ఈ అమ్మవారు. పార్వతిగా వచ్చి, పర్వత రాజకుమారిగా వచ్చి, పరమశివుడే నాకు భర్తగా అవ్వాలి అని తపస్సు చేసింది. చేస్తూ ఉంటే శివుడే వృద్ధుగా, ఒక వృద్ధ రూపంలో వయసాయన ముసల్వాడు వచ్చి అమ్మవారికి ఇక్కడ చెప్తున్నాడు, అయ్యో ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు? ఆ శివుడా? అయ్యో శ్మశానంలో వాస చేస్తాడు. ఏ ఆభరణాలు? అమ్మో విష సర్పాలు. ఒక మంచి డ్రెస్ అయినా ఉంది ఆయనకి. అయ్యయ్యో ఆ గజ చర్మవో వ్యాఘ్ర చర్మవో ఏదో వేసుకుంటాడు. చీ. భూతగణాలు ఉంటాయి. ఆయన ఎందుకు నీకు అంటే, అది కూడా చాలా మంచిగా తను కొంచెం కూడా కోపపడలేదంట. ఎందుకంటే శివుడు గురించి అది ఏదైనా పర్లేదు, చెడ్డగా ఎవరు మాట్లాడితే కూడా పర్లేదు, కానీ నా శివుడు కదా, ఎంత ప్రేమం చూడండి అది. అయితే శివుడే దూతగా వచ్చాడు, అందుకే శివదూతి అని పేరు. శివారాధ్య, శివుడే ఆరాధన చేస్తున్నాడు అమ్మవారి. శివారాధ్య శివమూర్తి, ఆ శివుడే ఈ అమ్మవారే శివ రూపంలో, శివమూర్తి, శివ రూపంలో అమ్మవారే ఉన్నారు. శివం కరి, శివ అంటే మంగళమైనది. తను ఎప్పుడు కూడా మంగళమైనది మాత్రమే చేస్తుంది. మనకేమో అనిపిస్తుంది ఇది ఎందుకు ఇలాగా అయింది, కానీ మనకు అది మంచిది అని తనకు తెలుసు. అందుకే ఏది శుభంగా ఉందో, ఏది మంగళంగా ఉందో దాన్ని మాత్రమే తను చేస్తుంది. శివప్రియ, ప్రియ అంటే తెలుసు మనకు. శివుడికి తను అంటే ప్రీతి, తనకి కూడా శివుడు అంటే చాలా ప్రియం. అయితే శివప్రియ. శివపర, శివుడికి ఒక్క స్టెప్ పైన ఉంది తను. శివుడు అక్కడ ఉంటే కూడా అమ్మవారు లేరు అంటే శివుడు ఏమీ చేయలేకపోతాడు. అయితే ఎవరు ఎక్కువ? శివపర, శివుడికి ఒక్క స్టెప్ పైన తను ఉంది. శివపర. శిష్టేష్ట, శిష్ట అంటే ఏ మనిషి ధర్మ మార్గంలో వెళ్తున్నాడో ఆయనకి పేరు శిష్ట. ధర్మాన్ని అనుసరించే వాళ్ళకి పేరు శిష్ట. అలాంటి వాళ్ళు అంటే ఇష్టం తనకి. శిష్టేష్ట, శిష్ట పూజిత. అలాంటి ధర్మ మార్గంలో నడిచే వాళ్ళు తన్ని పూజ చేస్తున్నారు. అప్రమేయ, అప్రమేయ అంటే తన్ని మనము ఒక మెజర్ చేయలేము.
ఇంతే తను, అంతే, ఇలాగుంది ఎలాగుంది, ఏ మెజర్మెంట్ చేయలేము. అప్రమేయ స్వప్రకాశ, తనకే ప్రకాశం ఉంది, తన ప్రకాశంతో తను కనపడుతుంది. మనకు స్వప్రకాశ అనేది లేదు. సూర్యుడి ప్రకాశం మనం మీద పడితే మనము కనపడతాము వేరే వాళ్ళకి, లేదా ఎలక్ట్రిసిటీ బల్బ్ లైట్ పడాలి, లేకపోతే చీకట్లో ఉంటే మనం అక్కడ ఉన్నాము అని ఎవరికైనా కనపడుతుందా? కనపడదు. ఎందుకంటే మనము స్వప్రకాశం కాదు, తనకి స్వప్రకాశ. తను ప్రకాశమే సూర్యుడి మీద పడి ఆ ప్రకాశం మన మీద పడుతుంది. చంద్రుడి ప్రకాశం అంటే అమ్మవారి ప్రకాశమే. ప్రపంచం మొత్తం ఎక్కడ చూస్తే ఏ ప్రకాశం కరెంట్ అంటాం, అది కూడా అమ్మవారి ప్రకాశమే. స్వప్రకాశ మనోవాచామ గోచర, మనస్సులో కూడా మనకు తను ఎవరు అని గోచరం అవదు, అగోచరం. వాచ శబ్దాల్లో మనము వర్ణించగలుగుతామా? ఏదో వర్ణిస్తే ఒక్క పోర్షన్ ఏమో కొంచెమైనా వర్ణించగలుగుతామో ఏమో. ఆ పరబ్రహ్మ గురించి చెప్పాలంటే వర్డ్సే లీవ్, ఊరికే కూర్చోవాలి. అది పరబ్రహ్మ వర్ణన అంటారు. అయితే మనోవాచామ గోచర. చిచ్చక్తి, చిత్తశక్తి ఇప్పుడే చూసాము. చిత్ అంటే ఆ ప్రజ్ఞ, ఆత్మ, ఆ శక్తి. చేతనా రూప, తను చేతన చైతన్య రూపంగా తను ఉంది. జడశక్తి, ఒక జడ వస్తు, ఒక రాయి తీసుకోండి, అందులో శక్తి లేదా? కొట్టుకోండి, ఆ రాళ్లతో కట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది అమ్మో శక్తి ఉంది, రాయికి కూడా శక్తి ఉంది అని అప్పుడు తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి జడశక్తి, జడాత్మిక. మనకు నరసింహ అవతారం తెలుసు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎలాగొచ్చాడు అంటే అందులో కూడా ఆత్మిక, ఆత్మరూపంలో అమ్మవారు ఉన్నారు. అయోధ్యలో ఇప్పుడు జనవరిలో మనము రామ ప్రాణప్రతిష్ఠ చూసాము, టీవీలో చూసాము. అది ఒక విగ్రహం అని అనిపించిందా మనకు? అది బాలరాముడని అనిపించలేదా? ఆ కళ్ళు చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆ కళ్ళు. ఎవరికి రోమాంచనం ఆవలేదు ఆ రోజు అది చూసి? అది ఒక రాక, ఒక విగ్రహం. అది విగ్రహం కూడా కాదు, రాముడే అనిపించలేదా? జడాత్మిక. అలాంటి జడ వస్తులో కూడా ఆత్మరూపంలో ఉంటుంది. గాయత్రి దేవత తనే, గాయత్రి మంత్రం కూడా తనే, గాయత్రి ఛందస్సు కూడా అమ్మవారే. గాయత్రి వ్యాహృతి, వ్యాపకమైనది. ఎక్కడ? 14 లోకాలున్నాయి, అన్ని చోట తను వ్యాపకంగా ఉంది. ఈ సంధ్యావందన చేసేవాళ్ళు ఓం భూహు, ఓం భువహ, ఓం సువహ, ఓం జనహ అని చెప్తూ వెళ్తారు. ఆ భూహు, భువ, సువ ఇవన్నీ వేరే లోకాలు. దానికి పేరు అక్కడ వ్యాహృతి అని. సంధ్య అంటే మనం సంధ్యాకాలం, ఈవినింగ్, సాయంకాలం అంటాం. అది మాత్రమే కాదు, 2 కాలాలు సంధించే ఒక కాలానికి పేరు సంధ్య అని. అంటే పొద్దున, ఇప్పుడు రాత్రి పోయి పొద్దున అవుతుంది, అది ప్రాతఃసంధ్య. మధ్యాహ్నం ప్రాతః పోయి మధ్యాహ్నం వస్తుంది, దీనికి మధ్యాహ్నిక సంధ్య. ఆ తర్వాత మధ్యాహ్నం గడిచి తరువాత రాత్రి కలిపి సంధించే ఒక కాలం, దానికి సాయం సంధ్య. 3 సంధ్యాలు ఉంటాయి ఇక్కడ. ఇది తనే. ఇంకా ఒకటి ఈ ఇడ, పింగళ, సుషుమ్న అని 3 ఇంపార్టెంట్ నాడి ఉన్నాయి. 72,000 నాడీలు ఉన్నాయంట. అందులో ఇవి 3, ఇవి 3 కలిసేది ఇక్కడ మన ఆజ్ఞాచక్రంలో. అయితే ఆజ్ఞాచక్రానికి కూడా సంధ్య అని పేరుంది. ఇంకొక దృష్టికోణంతో అర్థం చెప్పాలి అంటే, ఏది ద్వైత భావాన్ని నాశం చేస్తుందో దానికి పేరు సంధ్య. ద్వైత భావ లేనటువంటిది, దానికి పేరు సంధ్య అని. ద్వైత అంటే ఇప్పుడే చూసాము, మాట్లాడాలి, నేను మాట్లాడుతున్నాను అంటే అక్కడ ద్వైత భావం ఉంది. అద్వైత భావం ఉంటే మాట్లాడే అవసరమే లేదు.
ఎవరితో మాట్లాడతాను? ఇంకొకరు ఉంటే కదా మాట్లాడేది. ఇంకొకరు లేరు అక్కడ, అది వాళ్ళెవరు? అది కూడా నేనే. ఈ భావన ఉంటే ఇది అద్వైత. దానికి పేరు సంధ్య. ద్వైత భావాన్ని నాశం చేసేది సంధ్య. ద్విజ బృంద నిషేవిత. ద్విజ, జన్మ, రెండవ జన్మ ఎవరికి ఉందో ఆయనకి పేరు ద్విజ. ఈ గాయత్రి మంత్ర ఉపదేశం వడగు చేస్తారు చూడండి. గాయత్రి మంత్ర ఉపదేశ చేస్తారు. ఉపనయన అంటారు. ఉప అంటే దగ్గర, నయన అంటే కళ్ళు, దగ్గర ఉన్నటువంటి కళ్ళు. ఇవి రెండు కళ్ళు, అవి బయట దృష్టి. ఈ ఉపనయన అనేది లోపల దృష్టి, పరబ్రహ్ముడికి దగ్గర ఉన్నటువంటి నయనాలు. నయన ఒకటి, ఉపనయన. ఎవరికి ఉపనయనం అవుతుందో, మంత్రోపదేశం అవుతుందో వాళ్ళకి అది ఇంకొక జన్మమని పేరు. అంటే ఏదో బ్రాహ్మణ జాతిలో పుట్టి ఉపనయనం, అది కూడా మగవాళ్ళకి మాత్రమే కదా, ఆడవాళ్ళకి ఏమీ లేదు కదా, ఉపనయనం అనేది లేదు. అయితే మనకు లేదా ద్విజ అనేది? ఉంది. ఒక మంచి మంత్రాన్ని ఉపదేశంగా తీసుకొని ఆ తరువాత అది జన్మ మనకు ద్విజ, రెండవ జన్మం. అది ఊరికి ఉపదేశం తీసుకుంటే రెండవ జన్మం అవదు. ఆచరించాలి. గురు ఏం చెప్తున్నారు దాన్ని ఆచరించాలి. మంత్ర పఠన చెయ్యాలి, మంత్ర జప చెయ్యాలి. అప్పుడు మనకు ద్విజన్మ. ద్విజ బృంద నిషేవిత. బృంద అంటే ఒక పెద్ద గ్రూప్. అలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు? ద్విజ. మంత్రోపదేశ తీసుకొని దాన్ని ఆచరించే వాళ్ళు ద్విజ బృంద నిషేవిత. ఎవరో ఒక్కరు ఇద్దరు కాదు, ఆ పెద్ద గ్రూపే ఉంది. అందరూ కూడా తన్ని సేవిస్తున్నారు. ఇక్కడ సేవిస్తున్నారు అంటే పూజ చేస్తున్నారు. ఇది ద్విజ బృంద నిషేవిత. మన వేద, భగవద్గీత, సహస్రనామాలు కూడా బ్రాహ్మణాన్ని వస్తే అది జాతి బ్రాహ్మణుడు కాదు. కర్మ గుణాన్ని పట్టి మనము ఏ కేటగిరీలో వస్తున్నామో ఇది చూసుకోవాలి మనం. అందులో శ్రేష్టమైన జాతి అంటే బ్రాహ్మణ జాతి. మళ్ళీ చెప్తున్నాను, పుట్టినప్పుడు వచ్చిన జాతి గురించి కాదు. మనం చేసే కర్మ, మనలో ఎలాంటి గుణాలు ఉన్నాయి దాన్ని బట్టి మనము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని వేరే వేరే విభాగాలు ఉన్నాయి. అందులో నేను దేంట్లో వస్తున్నాను అని మనకు మన ప్రశ్న వేసుకోవాలి. ఎలాంటి కర్మం నేను చేస్తున్నాను, ఎలాంటి గుణాలు నాలో ఉన్నాయి, ఎలాంటి గుణాలు ఉంటే నేను బ్రాహ్మణ జాతిలో వస్తాను. ఇది చాలాసారి మనము భగవద్గీతలో కూడా చూసాము. దాన్ని తెలుసుకొని మన అనాలిసిస్, మన విశ్లేషణ మనమే చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాము? వేరే వాళ్ళ గురించి అనాలిసిస్. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు, వాళ్ళకు ఇలా, వాళ్ళల్లో ఈ గుణాలు ఉన్నాయి కదా, భగవద్గీత ఎలా చెప్పింది కదా. వేరే వాళ్ళ గుణాలు, కర్మ మనకు అనవసరం. మనం ఏం చేస్తున్నాము, నేనేం చేస్తున్నాను, నేను అంటే ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళిపోతాను, దేనికోసం వచ్చాను, ఏమి చేస్తున్నాను, దీని గురించి మనము ఆలోచించాలి. శ్రవణ చెయ్యాలి. శ్రవణ అంటే వినడం అని మాత్రమే కాదు, అధ్యయన చేయడం. తరువాత మనన చేసుకోవాలి. దాని గురించి చింతన, నిధి ధ్యాసన. అది ఎట్లా అంటే ఆటోమేటిక్గా రావాలి. లేవంగానే ఎలాగ ఆటోమేటిక్గా బాత్రూమ్కి వెళ్తాము, ఎలాగ ఆటోమేటిక్గా మనం బ్రష్ చేస్తాము, అలాగే ఆటోమేటిక్గా రావాలి. దేన్ని గురు ద్వారా తీసుకుంటున్నామో, గురు రూపేణ మనం తీసుకుంటున్నామో దాన్ని శ్రవణ, మనన, నిధి ధ్యాసన. ఇది చేసే కర్తవ్యం మన అందరికీ ఉంది. అందరూ కూడా లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నాము. కొంచెం కొంచెం భావనతో చేస్తే ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అది మన అనుభవానికి వస్తుంది.
వేరే వాళ్ళు ఎవరు చెప్పే అవసరం లేదు. మన అనుభవానికి అది అలా వచ్చినప్పుడు అది ఎంతో ఆనందం. ఇలాగ వచ్చినప్పుడే ఆనందం, ఎంతో ఆనందం అని చెప్తే అది వచ్చినప్పుడు ఆ ఆత్మ, నేను అంటే ఆత్మ అని వస్తే ఎలాగుండొచ్చు? అది రావాలి అంటే నామస్మరణ, నామతో స్మరణ చేస్తూ చేస్తూ ఈ పరబ్రహ్ముణ్ణి అందరూ చేరుకుంటాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय, ॐ शान्ति शान्ति शान्तिः, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु।